This conference will now be recorded. Develop a program for the sum of the digits in a number. Suppose enter a number to unknown. So your answer should be 4 plus 7 plus 8 plus 2. Okay, so the answer should be 21. Sum is equal to 21. Sum is equal to 21. So this is your okay. Think about it. Very good. Hmm. Very good. Hmm. Hmm. అదే ఎట్లా అట్లా చేసుకుంటూ వెళ్ళాలి అంటే లూప్ కాదు, లూప్ లేకుండా అట్లా చేసుకుంటూ వెళ్ళలేదు. ఓకే, సో లూప్ ఎక్కడ పెడదాం, ఎట్లా పెడదాం? ఐడియా ఇస్ రైట్. సో ఫస్ట్ నంబర్ తీసుకోవాలి. నంబర్ తీసుకోవాలంటే ఎట్లా? వెరీ గుడ్, రాసి. ఓకే, సో ఇప్పుడు నంబర్ ఇనిషియలైజేషన్ అయిపోయింది, మనకి ఏమైపోయింది? ఇనిషియలైజేషన్ అయిపోయింది. సో నౌ వాట్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్? యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ కండిషన్. ఏ కండిషన్ ఇవ్వాలి? సో కండిషన్ ఏమి ఇవ్వాలి? ఇప్పుడు లెస్ దెన్ 0, లెస్ దెన్ 5 అట్లయితే ఇవ్వడానికి లేదు. సో మనం ఏంటంటే వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దట్ నంబర్. ఇప్పుడు నా పాయింట్ ఏంటి? ఒక్కొక్క డిజిట్ తీసుకోవాలి. ఫస్ట్ 2 తీసుకుంటా, తర్వాత 8 తీసుకుంటా, తర్వాత 7 తీసుకుంటా, తర్వాత 4 తీసుకుంటా. సో ఇప్పుడు జనరల్గా నేను ఏమని చెప్తాను? లాస్ట్ డిజిట్ రావాలంటే ఏమని చెప్తాను? లాస్ట్ డిజిట్ రావాలంటే mod 10 అని అంట. ఓకే, mod 10 అని వస్తుంది. సో mod 10 వచ్చేసిన తర్వాత 4782తో పని లేదు నాకు. ఐ హ్యావ్ టు వర్క్ విత్ 478. మరి ఆ నంబర్ 478 కావాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్, డివైడెడ్ బై 10. సో డివైడ్ బై 10 ఏమైపోతుంది? అప్డేట్ అవుతుంది. ఓకే, తర్వాత 47, తర్వాత 4, తర్వాత 0. అంటే 0 వచ్చేంత వరకు తిరుగుతానే ఉండాలి. అంటే ఇప్పుడు ఏం రాయాలి కుమార్? కండిషన్.
ఇప్పుడు ఇనిషియలైజేషన్ వచ్చేసిందా? ఇనిషియలైజేషన్ ఏమొచ్చింది? n is equal to ఇనిషియలైజేషన్ ఏమొచ్చింది? ఒక్క నిమిషం. ఇనిషియలైజేషన్ ఏమొచ్చిందమ్మా? n is equal to 4782 వచ్చేసిందా? ఓకే, తర్వాత తర్వాత సో n is equal to 4782. ఓకే, ఇంకో వేరియబుల్ తీసుకుందాం, సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు కండిషన్ కావాలి అండ్ అప్డేషన్ కావాలి. ఓకే, కండిషన్ ఏం రాద్దాము? 4782 0 అయ్యేంత వరకు, అంటే n నాట్ ఈక్వల్ టు 0, n నాట్ ఈక్వల్ టు 0. 0 కాకపోతే తిప్పుదాం, 0 అయితే ఆపేద్దాం, 0 కాకపోతే ఆపేద్దాం. ఎస్ సార్, రైట్ సార్. 0 కాకపోతే తిప్పుదాం, 0 అయితే ఆపేద్దాం, అంటే అది కండిషన్. మరి అప్డేషన్ ఏంటి? n is equal to n divided by 10. n divided by 10. లాస్ట్ డిజిట్ రావాలంటే ఏం చేయాలి నేను? n is equal to, ఓకే, r is equal to, రిమైండర్ అనుకుందాం, r is equal to n mod 10. ఇప్పుడు రాయండి ప్రోగ్రామ్, ఎట్లా మొత్తం ఇచ్చేసిన. అర్థమైందా లాజిక్? ఓకే, సో ఎలా వస్తుంది ఇప్పుడు ప్రోగ్రామ్? ఇప్పుడు n ఇది ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏమంటాము? ఇంట్ n. సో అవుట్పుట్ ఇన్పుట్ తీసుకుంటే తీసుకోవచ్చు, స్కానర్ అది రాస్తే తీసుకోవచ్చు. దీన్ని ఏమనాలి? వైల్ n నాట్ ఈక్వల్ టు 0, తర్వాత రిమైండర్. సో రిమైండర్ వచ్చింది. ఇప్పుడు రిమైండర్ని మనం యాడ్ చేయాలి. s is equal to s ప్లస్ r అయిపోయింది. ఎస్, అర్థమైందా? క్లియర్? మరి ఎట్లా పోతుంది సార్ ఇది అంటే క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు n అనేది ఏమైంది? n అనేది 4782. ఓకే, s అనేది ఏంటి? 0. ఎందుకు సార్ 0? బికాస్ సమ్ స్టోర్ చేయాలి కాబట్టి. సో s వాల్యూ ఇస్ 0. s వాల్యూ ఇస్ 0. ఓకే, n నాట్ ఈక్వల్ టు 0 అంటే 4782 నాట్ ఈక్వల్ టు 0. 4782 నాట్ ఈక్వల్ టు 0. 4782 నాట్ ఈక్వల్ టు 0. కరెక్టా రాంగా? కరెక్ట్. కరెక్ట్ కాబట్టి లోపలికి వచ్చాం. లోపలికి వచ్చి ఏం చేయాలి? r is equal to 4782 mod 10 అన్నాం, అంటే r ఎంత అవ్వాలి? r షుడ్ బికమ్ 2. అంతేనా? r షుడ్ బికమ్ 2. ఓకే, నెక్స్ట్ s is equal to s plus r. r ఎంత? 2. s ఎంత? 0. సో s is equal to 0 plus 2 అంటే ఏమవుతుంది? 2 అవుతుంది. తర్వాత n is equal to n divided by 10, అంటే 4782 divided by 10. సో 4782 divided by 10 అంటే ఏంటి? 4782 divided by 10 అంటే 10 4s 40, 10 7s 70, 10 8s 80, 20.2. అంతేనా? సో ఇక్కడ 2 ఎట్లా వచ్చింది? ఇక్కడ r2 ఎట్లా అయింది? r2 ఎలా అయింది అంటే 4782 డివైడెడ్ బై 10, రిమైండర్ కదా కావాల్సింది. 10 4s 40, 10 7 70,
10 8 80. సో 2 రిమైండర్ అట్లా వచ్చింది అనమాట. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 4782 డివైడ్ బై 10 అంటే ఆన్సర్ ఎంత? ఇది తీసేయాలి కాబట్టి 478. ఇప్పుడు n ఎంత అయింది? n బికేమ్ 478. డన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఏంటి? మళ్ళీ 478 నాట్ ఈక్వల్ టు 0. కరెక్ట్ ఆర్ రాంగ్? కరెక్ట్ కాబట్టి లోపలికి వచ్చేసాయి. r ఈజ్ ఈక్వల్ టు 478 మాడ్యులస్ 10 అంటే 8 రావాలి. సో r బికమ్స్ 8. ఓకే, s ఈజ్ ఈక్వల్ టు s ఎంత ఉంది? 2 ప్లస్ 8. 2 ప్లస్ 8 ఎంత? 10. సో s ఎంత అయింది? 10 అయింది. ఓకే, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 478 డివైడెడ్ బై 10. 478 డివైడెడ్ బై 10 ఎంత అవుతుంది? 47 అవుతుంది. సో దిస్ బికమ్స్ 47. అర్థమైందా? దిస్ బికమ్స్ 47. ఓకే, నెక్స్ట్ 47 నాట్ ఈక్వల్స్ టు 0. కరెక్ట్. మళ్ళీ లోపలికి వచ్చేసాయి. r ఈజ్ ఈక్వల్ టు 47 mod 10. ఇప్పుడు r వాల్యూ ఎంత? 7. r వాల్యూ బికమ్స్ 7. ఓకే, నెక్స్ట్ s ఈజ్ ఈక్వల్ టు s ఎంత? 10. 10 ప్లస్ 7. 10 ప్లస్ 7 ఎంత? 17. n ఈజ్ ఈక్వల్ టు 47 డివైడెడ్ బై 10. 47 డివైడెడ్ బై 10 ఎంత? 4. ఓకే, సో 4. ఇప్పుడు ఎంత అయింది? n 4 అయింది. ఓకే, నెక్స్ట్ రౌండ్ 4 నాట్ ఈక్వల్ టు 0. కరెక్ట్. కరెక్ట్. r ఈజ్ ఈక్వల్ టు 4 మాడ్యులస్ 10. 4 మాడ్యులస్ 10 ఏమవుతుంది? 10 0 0. ఆన్సర్ ఈస్ 4. ఓకే, రైట్. ఇప్పుడు r ఎంత అయింది? 4 అయింది. సో s ఈజ్ ఈక్వల్ టు s ఎంత ఉంది? 17 ప్లస్ 4. 17 ప్లస్ 4 ఎంత అయింది? 21. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు n డివైడ్ బై 10 అంటే 4ని 10తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 0.4. 0 అంటే 4 పోతుంది. సో ఇప్పుడు n ఏమైంది? n బికేమ్ 0. ఓకే, సో ఇప్పుడు 0 నాట్ ఈక్వల్ టు 0 ఏమైంది? ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు మనం ప్రింట్ చేయాల్సింది ఎవరిని? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్ అని ప్రింట్ చేస్తాం. అయిపోయింది. స్టోరీ is over. అర్థమైందా? సో ఇన్ దిస్ వే యూ ఆర్ వర్కింగ్ విత్ ద ప్రోగ్రామ్. అండర్స్టూడ్? అర్థమైందమ్మా? ఓకే, సో 4782 ఈ నంబర్ని ఎక్కడి నుంచి తీసుకుందాం? ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ s is equal to 0. Done? Okay. Next y. Okay, r ఏంటి? r ని కూడా డిక్లేర్ చేసుకోవాలి. సో కామా r కి వాల్యూ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాజ్ కంప్యూటేషన్ నుంచి వచ్చిన వాల్యూ కాబట్టి r కి ఏం వాల్యూ ఇవ్వాల్సిన పని లేదు. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r. సో n ఈజ్ ఈక్వల్ టు n డివైడ్ బై 10. డన్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంత వచ్చింది? sun. సో మనం తీసుకున్న నంబర్ ఏంటి? 4782. ది ఆన్సర్ ఈస్ 21. క్లియర్? సో ఈ విధంగా మనము ఈ ప్రోగ్రామ్ని చేయొచ్చు అన్నమాట. రైట్? ఓకే, నా సేమ్ మోడల్ develop a program for finding the count of digits. Yeah, do it.
Hmm. Yeah. ఓకే ఏం చేంజ్ చేసావు కౌంట్ సో కౌంట్ ఇనిషియల్గా ఏం తీసుకోవాలి జీరో వెరీ గుడ్ సో జస్ట్ ఆ కౌంట్ మాత్రమే మారితే సరిపోతుంది ఎస్ సో జస్ట్ చిన్న అప్డేట్ ఏంటది సమ్ ప్లేస్లో కౌంట్ సో ఇక్కడ మనం ఎటువంటి ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా రిమైండర్ అవసరం లేదు చెప్పాలంటే ఓకే సో దర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రిమైండర్ ఆల్సో సింపుల్గా ఏం చెప్తాం కౌంట్ ప్లస్ ప్లస్ అయిపోయింది కౌంట్ ప్లస్ ప్లస్ అన్నా సరిపోతుంది సో కౌంట్ అంటే ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఏమవుతుంది కౌంట్ వాల్యూ విల్ గెట్ ఇంక్రీజ్డ్ ఓకే 8 అర్థమైనా సో ఆ విధంగా వీఆర్ గోయింగ్ ఫర్ సో సింపుల్ మనము రిమైండర్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీ డోంట్ వాంట్ డూ ద సమ్ ఆర్ సంథింగ్ రైట్ సో వీ వాంట్ డూ గో ఫర్ ద కౌంట్ సో ఒక్కొక్క నెంబర్ వచ్చింది కౌంట్ ప్లస్ ఇంక్రీజ్ అవుతుంది నెంబర్ రాగానే కౌంట్ ఇంక్రీజ్ నెంబర్ రాగానే కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది ఓకే రైట్ డెవలప్ ఏ ప్రోగ్రామ్ for checking an Armstrong checking a number to be an Armstrong on cube సో ఆన్ క్యూబ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే జనరల్గా ఏమవుతుందంటే అది ప్యాలెండ్రోమ్ ఓకే సో ఆమ్స్ట్రాంగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ ఎగ్జాక్ట్లీ నాట్ ఓన్లీ క్యూబ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డిజిట్ ఉంది అనుకోండి సింగిల్ డిజిట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది సో 4 to the power of 1 ఏమైంది 4 అయింది సో 4 ఇస్ ఎ ఆమ్స్ట్రాంగ్ నంబర్ యూనరీ అనమాట అంటే సింగిల్ డిజిట్కి సపోజ్ 23 ఉంది సో 23 అంటే ఏం చేయాలి 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ చేయాలి సో 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 4 ప్లస్ 9 13 సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆమ్స్ట్రాంగ్ ఇది ఆమ్స్ట్రాంగ్ ఫర్ సింగిల్ డిజిట్ ఇది నాట్ ఎన్ ఆమ్స్ట్రాంగ్ ఫర్ డబుల్ డిజిట్ అర్థమైందా సో నేను ఏమంటున్నాను ఆన్ క్యూబ్ అంటున్నాను ఆన్ క్యూబ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 153 ఉంది సో 153 అంటే 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ 1 క్యూబ్ ఎంత 1 5 క్యూబ్ ఎంత 125 3 క్యూబ్ ఎంత 27 సో 1 125 అండ్ 27 7 8 8 5 13 2 2 4 5 153 సో ఆన్సర్ ఎంతమ్మా 153 సో ఇప్పుడు ఇదేంటి ఆమ్స్ట్రాంగ్ ఆన్ క్యూబ్ ఇప్పుడు నెక్స్ట్ టైం ఆ పవర్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి అది చేద్దాం నెస్టెడ్ లూప్స్లో చేద్దాం ఇప్పుడు వద్దు సో ప్రస్తుతానికి ఈ 153 ఆమ్స్ట్రాంగ్గా అనేది మనం చెప్పాలన్నమాట సో 153 ఈజ్ అన్ ఆమ్స్ట్రాంగ్ ఫర్ క్యూబ్ అర్థమైంది లాజిక్ ఓకే రైట్ డూ ఇట్
ఓకే, సో ఏం చేయాలి ఇప్పుడు? సో ఫస్ట్ యూ టేక్ స్కానర్. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు తీసుకోవాలి, సేమ్ ప్రాసెస్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు సో r is equal to n mod 10. So sum is equal to sum plus r cube. సో r cube అంటే సింపుల్ గా మనం r ఇంటూ r అంతే, సేమ్, ఇంకా వేరే ఏం చేంజ్ చేస్తాం. ఎస్, సో కింద ఇఫ్ స్టేట్మెంట్ పెట్టుకోవాలి. ఇక్కడే మనం లాజిక్. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఎన్ యాక్చువల్లీ ఏమవ్వాలి? ఎన్ యాక్చువల్గా 0 అవుతుంది స్టార్ట్ లాస్ట్, కాబట్టి ఒక టెంపరీ నెంబర్ తీసుకోవాలి. ఇంటూ టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఇప్పుడు ఎన్కి బదులు టెంప్ తీసుకోవాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఎవరు ఆమ్స్ట్రాంగ్ అవుతారు? టెంప్ ఆమ్స్ట్రాంగ్ అవుతుంది. టెంప్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్. అర్థమైందా? హూ ఈజ్ ఆమ్స్ట్రాంగ్? టెంప్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్. లేకపోతే ఇట్ ఇస్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. Okay, so println temp is not Armstrong. Okay, so 153 ఏమైపోయిందమ్మా? ఆమ్స్ట్రాంగ్ అయిపోయింది. సో ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎనీ అదర్ నంబర్ 3 డిజిట్. ఓకే, సో ఇక్కడ క్యూబ్ అన్నాం కాబట్టి 3 డిజిట్ అన్నమాట. సో ఇంకా ఫ్యూచర్లో నెస్టెడ్ లూప్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 నంబర్స్ ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ కౌంట్ తీస్తాం. కౌంట్ తీసి ఆ కౌంట్ని మాత్రమే పవర్లోకి వేస్తాం. అది ఎట్లా అయింది అనేది తర్వాత. ఎస్, ఓకే, ఇక్కడ కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే వీ కెన్ పుట్ ఇట్ ఆన్ ద నెక్స్ట్. ఒకటేసారి కాంప్లికేట్ చేయండి. ఓకే, నౌ ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్, డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ చెకింగ్ వెదర్ ఏ నంబర్ ఈజ్ palindrome or not. సో palindrome అంటే ఏంటి? ఎంటర్ ఏ నంబర్, సపోజ్ 4554. సో దీని రివర్స్ ఏంటి? రివర్స్ ఈజ్ 4554. ఓకే, సో ఇట్స్ ఏ palindrome. ఇట్స్ ఏ palindrome. ఫర్ ఎగ్జాంపుల్, సో 4545 ఇచ్చాను, రివర్స్ ఏమవుతుంది? 5454 అవుతుంది. సో ఇది నాట్ ఏ palindrome. ఓకే, డూ దిస్. అట్లా చెయ్యి.
Mhm. Understood. Correct. ఓకే. ల్యాప్‌టాప్ ఉందా నీ దగ్గర? ల్యాప్‌టాప్‌లో చేయండి మరి. చేసి చూడకపోయినా? చేసి చూడు. మరి చెప్పినావు మరి రాదంటున్నావు. నువ్వు చేయి. రా చెప్తున్నావు కదా! హుహు. Yeah, Lavani, any idea for you? Thanks, sir.
ఇప్పుడు చెప్పు ఒకసారి. n is 4554. ఓకే. ఫస్ట్ n mod 10. ఇది కామన్. ఓకే. n mod 10 r is equal to n mod 10. ఓకే. అయింది. అప్పుడు 4 వస్తుంది సార్ రిమైండర్. అవును. అయితే x ఈక్వల్ టు Hmm. x అదే x ప్లస్ r ఇంటూ 10 పవర్ కౌంట్ ఇంటూ 10 పవర్. r ఇంటూ 10 పవర్ అంటే 4 ఇంటూ 10 పవర్ 4 అంటే ఏమవుతుంది? 4000. 40,000 అవుతుంది. అదే కాంబినేషన్. ఓకే. 4,000. ఓకే. తర్వాత మన నెక్స్ట్ టైం మళ్ళీ 10 క్యూబ్ అవుతుంది కదా, నెక్స్ట్ మళ్ళీ 5,000 అవుతుంది. కౌంట్ మైనస్ చేసుకోండి. అది ఎట్లా చేద్దాం కౌంట్ మైనస్? వచ్చినాను ఆల్రెడీ దగ్గరికి వచ్చినాం. n ఈజ్ ఈక్వల్ టు n mod 10. ఆలోచించి వస్తుంది. ఎట్లా మైనస్ చేయొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 4 వచ్చింది, 4ని 4,000 చేస్తాం. ఓకే. తర్వాత 5ని 500 చేస్తాం. 500 ఇప్పుడు ఈ ఈ ఫస్ట్ దానికి దీన్ని యాడ్ చేయాలి కదా. ఫస్ట్ దానికి ఎట్లా యాడ్ చేస్తాం? ప్లస్ ఉంది. సో 4,000 ప్లస్ 500. 500 ప్లస్ 50 ప్లస్ అంటే ఫస్ట్ టైం 3 ఉన్నాయి, సెకండ్ టైం 2 ఉన్నాయి, థర్డ్ టైం ఒకటే ఉంది. అంటే ఇక్కడ ఎట్లా ఎట్లా చేస్తాం? సో ఫస్ట్ టైం ఇక్కడ ఏమన్నాము? ఎస్ ఇంటూ 10. సెకండ్ టైం ఏమవుతుంది? ఫస్ట్ టైం ఏమొస్తుంది? ఎస్ ఇంటూ 10 అన్నప్పుడు 0 ప్లస్ 4 వస్తుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమొస్తుంది? 4 ఇంటూ 10 అంటే 40 అవుతుంది. 40 ప్లస్ 5. ఓకే. ఇప్పుడు 45 ఇంటూ 10 అంటే 450. 450 ప్లస్ 5 అంతే కదా. 450 ప్లస్ 5 ఎంత అయింది? 450. అర్థమైందా? ఏం చేయాలి ఇక్కడ? అది లూప్లోకి వచ్చినప్పుడల్లా పెరుగుతుంటుంది కదా నంబర్తో పాటు. సో నువ్వు కౌంట్ని తగ్గించాల్సిన అవసరం లేదు. ఎస్ ఇంటూ 10 అని పెడితే సరిపోతుంది. ఎస్ ఇంటూ 10. సో ఫస్ట్ 0తో ఏమవ్వదు, నెక్స్ట్ 4 వస్తుంది. 4 అన్నప్పుడు 40 అవుతుంది. 5 అన్నప్పుడు 50 అవుతుంది. అంటే ఆ ఫస్ట్ దానికి ఇది యాడ్ అవుతూ ఉంటుంది కదా. అంటే అది పెరిగినప్పుడు దీన్ని మల్టిప్లై అవుతుంది కదా. మల్టిప్లై అవుతాడం అంటే ఏంది? ఒక 10 యాడ్ అవుతుంటుంది కదా. అర్థమైంది లాజిక్? ఓకే. సో సింపుల్గా ఏం చేయాలి? సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంటూ 10 ప్లస్ ఆర్. అంతేనా? సో ఇప్పుడు ఏమనాలి? సమ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. అయితే ఏమవుతుంది? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ నంబర్. రివర్స్ ఏంటి? రివర్స్ ఈజ్ ఎవరు రివర్స్? సమ్. అర్థమైందమ్మా? చిన్న లాజిక్. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ప్యాలిండ్రోమ్. లేకపోతే నాట్ ఏ ప్యాలిండ్రోమ్. క్లియర్? కౌంట్ నెస్టెడ్ అయినప్పుడు మళ్ళీ కౌంట్ చేసి ఆ కౌంట్ నీ ఇష్టం. ఏ ప్రాసెస్ ఒక ప్రోగ్రామ్ చేయాలంటే 10 విధాలు ఉంటాయి, కానీ వీ విల్ చూస్ ద ఈజియర్ వే. వర్కౌట్ అవుతుంది, కానీ మరి ఎన్ని తగ్గియడం అదే సిస్టంలో చేస్తే నీకు క్లారిటీ వస్తుంది. రివర్స్ ఇస్ 4554. సో వాట్ ఈస్ దిస్? ప్యాలిండ్రోమ్. రివర్స్ ఇస్ 5454. 4545 ఈజ్ నాట్ ఏ ప్యాలిండ్రోమ్. అర్థమైందా? ఇప్పుడు సమ్ వచ్చింది. ఫస్ట్ 0 ఇంటూ 10 అవుతుంది, నెక్స్ట్ 4 ఇంటూ 10 అవుతుంది. అట్లా
10 ఒక చాలా లక్కీ నంబర్ అన్నమాట ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్. కాంప్లికేటెడ్ మనం ఆలోచించాలంటే ఆలోచిస్తే వచ్చేస్తాయి. ఓకే, సో టుమారో విల్ గో ఫర్ డూ వైల్. డూ వైల్ లూప్లో కొన్ని ప్రోగ్రామ్స్ లైక్ మెనూ ప్రోగ్రామ్ అట్లాంటివి కొన్ని ట్రై చేసేద్దాం. సో నెక్స్ట్ ఎల్లుండి విల్ గో ఫర్ లూప్, రైట్?